మైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ కీర్తన 12వ వచనాన్ని చదువుతున్నాను. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు ఎవరైనా సరే ఎదుటవారి యొక్క విషయములో దేనినైనా చూడగలరు, కానీ తమ విషయములో ఏది కూడా మనుషులు గ్రహించలేరు. అది మానవుని నైజం. అలాగే అది ఒక బలహీనత కూడా. లేఖనం ఇలా చెప్తుంది, నీ కంటిలో దూలం ఉంచుకుని ఎదటవాని కంటిలో నలుసు ఎలా చూడగలుగుతున్నావని దేవుడు అడుగుచున్నాడు. అంటే నీ జీవితంలో పొరపాటులు, పాపం ఉంచుకుని ఎదటవాని జీవితంలో పాపము, పొరపాట్ల గురించి ఎలా మాట్లాడగలుగుతావు అని దేవుడు అంటున్నారు. ప్రతి మనిషి తన జీవితంలోని పాపము, పొరపాట్లను తెలుసుకోలేడు. తెలుసుకోగలిగితే మేలు, మంచిది కదా. దావీదు తన జీవితంలో ఏ పాపము తనను ఏలకూడదని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఒక పొరపాటు లేదా పాపమును గురించి ప్రస్తావిస్తున్నాడు. తను మాట్లాడుచున్న పొరపాటు, పాపము ఏమిటి అంటే దురభిమానం అనే పాపము నుండి తనను కాపాడమని ప్రార్థిస్తున్నాడు. ఇది ప్రతి మనిషిలో దాగి ఉండే రహస్యమైన పాపం. ఇది చాలా ప్రమాదకరమైనది. మనము అందరినీ సమానంగా ప్రేమించాలని, ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ ప్రేమించకూడదని దేవుడు తన లేఖనములో, యాకోబు రాసిన పత్రికలో వ్రాయించారు. ఈ విషయాన్ని గురించి మీరు ధనవంతులను చేర్చుకుని పేదవారిని దూరంగా ఉంచుతారు కదా. మీరు ఇలా చేయటం వల్ల మీరు తీర్పుకు లోనవుతారు అని అంటున్నారు ప్రభువారు. ఈ దురాభిమానం అనే పాపము కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఈ దురాభిమానం అనే పాపము సంఘాన్ని పాడు చేస్తుంది. ఈ దురాభిమానం అనే పాపము సమాజాన్ని పాడు చేస్తుంది. అందుకనే ఈ కీర్తనాకారుడు ఈ పాపము నుండి తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాడు. మనము కూడా ఈ భక్తులులాగా, దావీదులాగా ఏ పాపమో నన్ను ఏలనీయకయ్యా అని ప్రార్థించే వారిగా ఉండాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పిల్లలు చదువుకుని ఎగ్జామ్స్ రాస్తుండగా జ్ఞానము, జ్ఞాపశక్తి, సిద్ధపాటును, మంచి భవిష్యత్తు ఇమ్మని, ఎండల నుంచి అందరికీ భద్రత ఇమ్మని, వాక్యం విన్న మీ పిల్లల్ని, వారి కుటుంబీకుల్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని జ్ఞాపకం చేసుకుని వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భము కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇమ్మని, విన్న వాక్య ప్రకారం మా జీవితాల్లో ఏ పాపము మమ్మల్ని ఏలనయ్యక మీ ఆత్మచేత
మీరు మమ్మల్ని ఏలుతూ నడిపించమని, మేము అంతం వరకు మీకు ఇష్టలుగాను పరిశుద్ధులుగా ఉండగలగడానికి సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.